అర్ధరాత్రి అక్రమ మైనింగ్ షాబాద్ మండలంలో జోరుగా మట్టి వ్యాపారం. షాబాద్ మండలంలో రోజు రోజుకు అక్రమ మట్టి వ్యాపారం పెరిగిపోతుంది. ఎందుకంటే అధికారులు నిద్రమత్తులు ఉంటారు కాబట్టి. ఎందుకంటే అర్ధరాత్రి కదా, అర్ధరాత్రి ఏడు లేచిపోవాలి, ఎట్లా పట్టుకోవాలి, ఏం చేయాలి, ఎందుకు 3 పువ్వులు 6 కాయలు లెక్క 6 లారీలు వాళ్ళు తీసుకుంటారు, 3 లారీలు వీళ్ళ దందా వీళ్ళు నడిపిస్తుంటారు అనమాట. మరి గట్లనే ఉన్నది. ఎందుకు సైలెంట్గా ఉంటారు? ఎట్లా మైనింగ్ జరుగుతుంది, ఎట్లా పర్మిషన్లు వచ్చినాయి, ఈ బండ్లన్నీ సీజ్ చేయాలి కదా. సో తెలిసినా కానీ ఇలా నెంబర్లున్నా కానీ సో ఇంత ఘనంగా మట్టి తవ్వకాలు జరుగుతూ ఉంటే ఏం నిమ్మకు నిద్రపోయినట్టు అధికారులు ఎట్లా నిద్రపోతున్నారు? సో ఖచ్చితంగా ఈ బండ్లన్నింటినీ సీజ్ చేయాలి. హిటాచీ లేనిది, జేసీపీ లేనిది, ఈ లారీ లేనిది, ఈ తవ్వకాలు లేనిది, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు, ఎట్లా పోతున్నాయి, ఎట్లా తరలించుకోతున్నారు మట్టిని? అధికారులు ఉండేందుకు ఉన్నారా లేరా, లేకపోతే నిద్రమత్తులు ఉన్నారా? జీతాలు తీసుకోకూడదు. మరి జీతాలు తీసుకోలేందుకు, ఉద్యోగాలు చేసుడేందుకు, ఈ విధంగా దందాలు చేయించడేందుకు నిలమామూలుగా ఏమన్నా వస్తున్నాయా చెప్పురు. మరి ఖచ్చితంగా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అక్రమ మైనింగ్ ని అరికట్టాలి. ఏమైనా విచ్చలవిడిగా అక్రమ మైనింగ్ జరుగుతుంది, రాత్రిపూట గుట్టు సప్పుడు కాకుండా. మరి అధికారులకు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? సో తెలియక జరగకపోతే మరి ఈ లారీలన్నింటినీ సీజ్ చేయాలి. ఇదంటే ఇక ఎవరి దృష్టికి తీసుకోవాలో వాళ్ళ దృష్టికి తీసుకొస్తాం. మరి మాకన్నా జీతాల పైసలు మేమన్నా డ్యూటీ చేస్తాం. మరి మీకు వచ్చి పైసలు ఇచ్చి దండగా అవుతుంది. మరి షాబాద్ మండలంలో రోజు రోజుకు అక్రమ మట్టి వ్యాపారం పెరుగుతుంది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో మైనింగ్ అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత కొంత మేరకు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు బడా నాయకుల పేరుతో దందా మొదలు పెట్టారు. షాబాద్ మండల పరిధిలోని హైదరాబాద్ గ్రామంలో ప్రభుత్వ భూములను అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల మట్టి అక్రమంగా తవ్వి తీసుకోవద్దు. ఇది ఎంత నేరం? ప్రజల చట్ట ప్రకారం ఇలా శిక్షించాలి. ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు చేయమని చెప్తాడు? మేము ముందుకు రానాయన కలెక్టర్ ఆఫీసర్కి ఏమన్నా పర్మిషన్ తెచ్చుకున్నా, లేకపోతే ఎట్లా తవ్వకాలు చేస్తున్నారు? మీరు సపరేట్ ఏమన్నా రాసుకోవచ్చుకోరా? మీరు ఏమన్నా ఇష్టం వచ్చినట్టు తవ్వుకుంటా పోవచ్చు మట్టిని. కథ ఏందో చెప్తాను. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పెడతాయి అంటే తీసుకుపోయి. కొన్ని నెలల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ తతంగాన్ని అందరూ చూసి వదిలేయడం తప్ప మరొకటి చేసింది ఏమీ లేదు. దానికి పోలీసులు, మైనింగ్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు అందరూ అలాగే ఉన్నారు. గ్రామ ప్రజలు కొందరు ఎదురు తిరిగి అడగగా ఒక రోజు ఆపి మరుసటి రోజు నుంచి మరిన్ని టిప్పర్లు హిటాచీతో రంగంలోకి దిగారని గ్రామస్తులు సమాచారం. 3 హిటాచీలు 10 టిప్పర్లతో ఈ దందా చేస్తున్నారు. అనుమతులు, పత్రాలు లేకుండానే పరిమితికి మించిన తవ్వకాలలో ప్రభుత్వ భూములలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఈ అక్రమార్కుల ఆగడాలను నిలువరించడానికి ప్రభుత్వం కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామస్తులు కోరేదాకా అధికారులకు సోయలేకపోయాయి. ఎట్లా మరి? ఏం ఉద్యోగాలు చేస్తున్నారు మీరు? ఖచ్చితంగా ఈ బండ్లన్నింటినీ సీజ్ చేయాలి. సీజ్ చేసి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ అధికారులకు కాకపోతే చెప్పు, మేమన్నా డ్యూటీ చేస్తాం, మాకన్నా జీతాలు ఇవ్వదు. కలెక్టర్ గారి దృష్టి కూడా ఫైల్ పెడతాము. ఈ ఫోటోలు ఏంది, ఈ దందలు ఏంది, ఎట్లా పర్మిషన్ వచ్చినాయి, ఎట్లా తరలించుకుంటారో కథ ఏందో బయట పెడతాం.